బాపట్ల బీసీ సంఘం నాయకులు న్యాయవాది యనుమల భాస్కర్ గౌడ్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం నందిరాజ్ తోటలో ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు పార్టీల నాయకులు, పురప్రముఖులు, బీసీ సంఘాల నాయకులు చేశారు. బీసీ సంఘాలకు భాస్కర్ గౌడ్ అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో రిటైర్మెంట్ అయి లాయర్ వృత్తి చేపట్టడం జరిగింది. ఆయన అనేకమైన పదవులు చేపట్టడం కూడా జరిగింది. తెలుగుదేశం గౌడ నాయకులుగా రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో అనేకమైన విషయాల మీద ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాలని పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా బీసీ సంఘాల్లో కూడా ఆయన ఉండి అనేకమైన సేవలు చేశారు. ఏదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయటానికి లాయర్ వృత్తిగా చేపట్టి ఎన్నో కేసులు వాదించడం జరిగింది. యనుమల భాస్కర్ గౌడ్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకర విషయం. ఈయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీలకు మనం రాజ్యాధికారం కావాలి, అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటున్నారు అని రాజ్యాధికారం మన ద్వారా తెప్పిద్దాం, మనం సాధిద్దామని గతంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. తర్వాత ఇండియన్ లేబర్ పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇన్ని బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి అతను మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకర విషయం. ఆయనకి మేము నివాళులు అర్పించుకుంటూ బడుగు బలహీనులు ఐక్యత కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. పేదరికంలో జీవించిన మహానుభావుడు, నిరంతరం పేద ప్రజల కోసమే ఆయన బతికాడు. ఆయన మరణం అనేకులైన పేదలకి తీరం లోటు. ఆ కుటుంబానికి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున సానుభూతి తెలియపరుచుకుంటా ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల క్రితం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ఆనాడు దాదాపు 5,000 ఓట్లు వచ్చినాయి. చాలా పార్టీ కోసం చాలా పనిచేశాడు. పార్టీలోనే ఉన్నాడు. చనిపోయే వరకు కూడా ఎటు వెళ్ళలేదు. అటు టీడీపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, వైసీపీకి కూడా వెళ్ళలేదు. పార్టీలో ఉండి పనిచేశాడు. బలహీన వర్గాల కోసం పనిచేశారు. ఆయన మరణం ఈరోజు బలహీన వర్గాల ప్రజలకి ఎంతైనా కానీ బాధాకరంగా ఉంది. ఆయన కుటుంబానికి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకున్నారు. భాస్కర్ గౌడ్ లాయర్గా వృత్తి చేస్తూ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో రిటైర్మెంట్ అయి లాయర్ వృత్తి చేపట్టడం జరిగింది. ఆయన అనేకమైన పదవులు చేపట్టడం కూడా జరిగింది. తెలుగుదేశం గౌడ నాయకులుగా రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో అనేకమైన విషయాల మీద ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాలని పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా బీసీ సంఘాల్లో కూడా ఆయన ఉండి అనేకమైన సేవలు చేశారు. ఏదైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయటానికి లాయర్ వృత్తిగా చేపట్టి ఎన్నో కేసులు వాదించడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడు